ఫ్రెండ్ నాకన్నా తొందరగా పెళ్లి చేసుకుంటుంది. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. సో స్వీట్. కానీ ఆ పెళ్లికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్ కన్నా నేనే హైలైట్ అవ్వాలని అనుకుంటా. సూపర్. ఈ జ్యువెలరీని వేసుకుంటే పెళ్లి కూతురు కన్నా నేనే డెఫినెట్ గా హైలైట్ అవుతా. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఎస్ సార్. అండ్ నన్నే పెళ్లి కూతురు అని కూడా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అనుకుంటారేమో. అమ్మాయిలకి ఒక అమ్మాయి కలెక్షన్స్ ఉన్నాయి. ఇవే తగ్గించుకుంటే మంచిది. చూద్దాం ఈసారి వరలక్ష్మి వ్రతానికి నేను ఇదే వేసుకుంటాను ఏమో. బాగా వాడుతున్నావు కదా. సో అంత బ్యూటిఫుల్ గా ఉంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తేజస్విని గౌడ. సో అమ్మాయిలకి రకరకాలుగా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఒక్కొక్క మూడ్ స్వింగ్స్లో ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తాము. సో ఆ మూడ్ స్వింగ్స్కి తగినట్టు జ్యువెలరీస్ కూడా నేను సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. సో నాతో వస్తే ఇప్పుడు చూపిస్తాను. అమ్మాయిలకున్న బిగ్గెస్ట్ మూడ్ స్వింగ్స్ ఏంటంటే ఇష్టం లేని పని చేయడం. అబ్బో. అందులో అమ్మ ఆ పెళ్ళికెళ్ళు ఈ పెళ్ళికెళ్ళు అని చెప్తూ ఉంటారు, కానీ వెళ్ళడానికి అస్సలు నచ్చదు. బట్ స్టిల్ రెడీ అయ్యి వెళ్ళాల్సి వస్తుంది. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సో అప్పుడు మనం ఏ జ్యువెలరీ వేసుకెళ్తే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు చూద్దాం. హాయ్, హలో మేడం. హలో అండి, నమస్తే. సో ఇప్పుడు మనము పెళ్ళికి ఇష్టం లేకుండా వెళ్తున్నాం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? బట్ స్టిల్ మనం మంచిగా రెడీ అయ్యి వెళ్ళాలి. సో వేరే వాళ్ళ పెళ్ళికి ఎలాంటి టైప్ జ్యువెలరీస్ వేసుకుంటే బాగుంటుందో ఒకసారి చూపిస్తాను. చాలా బాగుంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ కలెక్షన్ అయితే. అంటే హెవీగా కూడా లేదు, అలా అని చెప్పి సింపుల్గా కూడా లేదు. పెళ్ళికి వేసుకొని వెళ్తే చాలా అద్భుతంగా ఎలిగెంట్గా ఉంటుంది. సో అక్క, ఈ జ్యువెలరీ గురించి కొంచెం నాకు చెప్తారా? అండ్ మా ఆడియన్స్కి కూడా చెప్తారా? ఇది రియా కలెక్షన్ అంటారు మేడం. ఓకే. ఇది ఎమరాల్డ్ వస్తుంది, మీకు మోజనెట్స్ సీజర్స్ అనేది వస్తుంది. సో మా అమ్మ చెప్పిన పెళ్ళికి వెళ్ళడానికి నాకు ఇష్టం లేకపోయినా సరే ఈ సెట్ కోసమైనా నేను పెళ్ళికి వెళ్ళిపోతా. సో మరి మీరు తొందరగా వచ్చేసి మీరు కూడా పెళ్ళికి వెళ్ళిపోండి. తర్వాత ఇంకొక మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటుందంటే, ఫ్రెండ్ నాకన్నా తొందరగా పెళ్లి చేసుకుంటుంది, అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. సో స్వీట్. కానీ ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్ కన్నా నేనే హైలైట్ అవ్వాలని అనుకుంటా. సో అలాంటప్పుడు మనం ఎలాంటి జ్యువెలరీ వేసుకుంటే బాగుంటుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అక్క, పెళ్ళిలో నా ఫ్రెండ్ పెళ్ళిలో ఎస్పెషల్గా తనకన్నా నేనే హైలైట్ అవ్వాలి. సో అలా అప్పుడు ఎలాంటి జ్యువెలరీ వేసుకుంటే బాగుంటుందో తీసుకురండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఆఫర్స్ కూడా జరుగుతుంది. ఎక్కడ అనుకుంటున్నారా? పంజగుట్ట స్టోర్లో 1 lakh వర్త్ జ్యువెలరీ పర్చేస్ చేస్తే 50,000 వర్త్ జ్యువెలరీ ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ 50,000 జ్యువెలరీ పర్చేస్ చేస్తే 25,000 వర్త్ జ్యువెలరీ ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ 25,000 వర్త్ జ్యువెలరీ పర్చేస్ చేస్తే 12,500 వర్త్ నక్షీమాల ఫ్రీగా ఇస్తున్నారు. ఓన్లీ అట్ పంజగుట్ట స్టోర్లో. సో అక్క, ఒక మంచి బ్యూటిఫుల్ అండ్ అబ్బా ఎంత బాగుందో చూడండి జ్యువెలరీ తీసుకొచ్చారు. నాకైతే భలే నచ్చింది. నాకు తెలిసి ఈ జ్యువెలరీని వేసుకుంటే పెళ్లి కూతురు కన్నా నేనే డెఫినెట్గా హైలైట్ అవుతా. అండ్ నన్నే పెళ్లి కూతురు అని కూడా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అనుకుంటారేమో. సో అంత బ్యూటిఫుల్గా ఉంది. సో రియా కలెక్షన్స్లోనే ఇది స్టెప్స్ హారం వస్తుంది. ఇది మోజనెట్స్ బీడ్స్ తోటి చాలా అందంగా ఉంటుందండి. ఓకే. ఇట్లా లాకెట్, ఇది బాగుంటుంది అన్నట్టు. ఇది వచ్చేసి చౌకర్ వస్తుంది. సో రియా కలెక్షన్స్లోనే చౌకర్ ఎమరాల్డ్ బీడ్స్. ఓకే. దానికి క్యూట్ ఇయర్ రింగ్స్ కూడా మ్యాచింగ్ ఉన్నాయి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ మనం అందరూ ఎలా అంటే ఫ్రెండ్స్ మ్యారేజెస్లో మనం మంచిగా రెడీ అయ్యి వెళ్ళాలి అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తుంటారు. అందులో నేను కూడా అంతే. సో ఎవరిదైనా పెళ్ళి ఉంటే, ఎస్పెషల్గా నా ఫ్రెండ్స్ పెళ్ళి ఉంటే, సో వెళ్ళి మంచిగా రెడీ అయ్యి మంచిగా షైన్ అవ్వాలని అనుకుంటాను. సో అలా షైన్ అవ్వాలంటే ఇలాంటి జ్యువెలరీస్ ఉంటే మనం ఇంకా 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 షైన్ అవుతాం. ఇంకొకటి చెప్పడం మర్చిపోయా. సో అమ్మాయిలకి బేసికల్గా చెప్పాలంటే డేట్కి వెళ్ళాలి, మంచిగా ఎలిగెంట్గా వెళ్ళాలి అని అనుకుంటాము. సో అలాంటప్పుడు ఎలాంటి జ్యువెలరీస్ వేసుకుంటే బాగుంటుందని చెప్పి చాలామందికి ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్స్. సో అలాంటప్పుడు ఇక్కడ కూడా మన దగ్గర ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది. అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో డేట్ కోసం నేను ఒక బ్యూటిఫుల్ కలెక్షన్స్ని తీపించాను. సో చూడండి ఎంత ఎలిగెంట్గా ఉందో. ఒక సింగిల్ పీస్ వేసుకొని ఇలాంటి ఒక జ్యువెలరీ, దీనికి మ్యాచింగ్ ఒక ఇయర్ రింగ్స్, మేబీ స్టడ్ కూడా బాగుంటుంది, లేకపోతే కొంచెం చిన్నగా హ్యాంగింగ్ కైండ్ ఆఫ్ థింగ్ కూడా బాగానే ఉంటుంది. సో ఇలా వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంతేకాదు, అంటే దీంట్లో కలెక్షన్స్ కూడా ఉన్నాయి. సో మీకు డ్రెస్కి తగినట్టు వేసుకోవచ్చు. సో నాకైతే ఇలాంటి కలెక్షన్స్ చాలా చాలా నచ్చుతాయి. అంటే సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది. అండ్ గర్ల్స్, మీరందరూ ఎందుకు వెయిట్ చేస్తున్నారు?
త్వరగా పంజాగుట్ట స్టోర్కి వచ్చి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ని గ్రాప్ చేసేసుకోండి. అమ్మాయిలకి రిసెప్షన్ కానీ లేకపోతే ఏదైనా ఒక ఎంగేజ్మెంట్ పార్టీ కానీ, సో అలాంటప్పుడు ఒక పార్టీకి వెళ్ళాలని అనుకుంటారు. సో అలాంటప్పుడు ఒక బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండ్ యూనిక్గా ఉండాలి, ఎందుకంటే మన డ్రెస్సెస్ కూడా అలాగే ఉంటాయి. సో అలాంటి డ్రెస్సెస్కి సెట్ అయ్యేలాగా నేను ఇప్పుడు మీకు జ్యువెలరీస్ చూపిస్తాను. అక్క, మంచి పార్టీ వేర్ కలెక్షన్స్ చూపిస్తారా? ఎస్, వచ్చింది నోట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో మన డిజైనర్ వేర్ శారీస్ వేసుకున్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా లెహెంగా ఆర్ క్రాప్ టాప్స్ అలాంటివి వేసుకున్నప్పుడు కానీ ఇలాంటి కలెక్షన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఎప్పుడు మనం ట్రెడిషనల్గా కాకుండా ఇలా, అక్క ఇది ఏ కలెక్షన్స్ అంటారు? జెమ్ స్టోన్స్తో అమాయా కలెక్షన్ వస్తుంది. అమ్మాయ కలెక్షన్స్ చూసారా? అమ్మాయిలకి ఒక అమ్మాయ కలెక్షన్స్ ఉన్నాయి. ఇవే తగ్గించుకుంటే మంచిది. జెమ్ స్టోన్స్తో. సో చాలా బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్గా ఉంది. అక్క ఇంకొక ఏదైనా సెట్ ఉందా? ఇదిగోండి, ఎంత క్యూట్ అండ్ ఎలిగెంట్గా ఉంది. నాకైతే ఈ కలెక్షన్స్ ఎప్పుడెప్పుడు అలాంటి ఫంక్షన్స్కి కానీ అలాంటి పార్టీ వేర్ డ్రెస్సెస్కి కానీ వేసుకుంటాను అని చెప్పి చాలా వెయిట్ చేస్తున్నాను. సో మీకు అలాంటి మూడ్ స్వింగ్స్ ఉన్న అమ్మాయిలకి ఈ కలెక్షన్స్ బెస్ట్ కలెక్షన్స్ అనే చెప్తాను. ఏమంటారక్క? ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. ఎస్, ఆహా, ఇలాంటి జ్యువెలరీ కలెక్షన్స్ అంతా చూస్తుంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. అమ్మాయిలకి ఎలాంటి మూడ్లో ఉన్నా సరే ఇలాంటి జ్యువెలరీస్, ఎస్పెషల్గా వ్రతం టైంలో కానీ లేకపోతే ఏదైనా ఫంక్షన్స్, ఇంట్లో ఫంక్షన్స్ కానీ ఏ సెలబ్రేషన్స్ ఉన్నా ఇలాంటి జ్యువెలరీస్ వేసుకొని మంచిగా స్టైల్ చేయాలని చెప్పి చాలా ఆశగా ఉంటుంది. అండ్ త్వరలోనే వరలక్ష్మి వ్రతం వస్తుంది, నా ఫేవరెట్ అన్నమాట. సో అలాంటప్పుడు డెఫినెట్గా ఒక మంచి పట్టు చీర కట్టుకొని ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ వేసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. అండ్ అంతేకాదు, వరలక్ష్మి వ్రతం అనే కాదు, తర్వాత ఇంకా చాలా ఫెస్టివల్స్ అవన్నీ వస్తాయి. సో అలా అన్ని కలెక్షన్స్ కోసం మనకి ఒక మంచి వ్రతం కలెక్షన్స్ ఆర్ ఏదైనా చెప్పొచ్చు. సరే రండి వెళ్ళి ఆ కలెక్షన్స్ చూద్దాం. ఆహా, ఇక్కడ కలెక్షన్స్ అంతా చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో. సో అదే ఇందాక చెప్పాను కదా పీస్ఫుల్గా ఉంటుందని చెప్పి, ట్రెడిషనల్ కలెక్షన్స్. సో ఇలాంటి ట్రెడిషనల్ కలెక్షన్స్ అంటేనే అందరికీ నచ్చుతాయి. అక్క, అబ్బా ఎంత భలే ఉందో. చూద్దాం, ఈసారి వరలక్ష్మి వ్రతానికి నేను ఇదే వేసుకుంటాను ఏమో. బాగా వాడుతున్నావు కదా. సో అంత బ్యూటిఫుల్గా ఉంది. అంటే హెవీగా కూడా లేదు, అలా అని చెప్పి సింపుల్గా కూడా లేదు. వ్రతాలకి చాలా బాగుంది. వడ్డానం బాగుంది, దాంతోపాటు ఇయర్ రింగ్స్ కూడా మ్యాచింగ్ కదక్క. జుమ్కాస్. ఎస్. సో రామ్ పరివార్ వస్తుంది మీకు. ఈ కలెక్షన్స్ గురించి గోల్డ్ ఫినిషింగ్లో వస్తుందండి. నక్షి మోడల్ వస్తుంది. బీడ్స్తో మనకి నక్షి మోడల్ రాణి హారం లాగా ఇచ్చేస్తారు మీకు. వస్తాయి కానీ గ్రీనే మనకి ఏ శారీస్కి అయినా మ్యాచింగ్ లాగా బాగుంటుంది అన్నట్టు. అది దీని మ్యాచింగ్ వడ్డాను. సో చాలామంది అమ్మాయిల మూడ్స్ ఎలా ఉంటుందంటే ఇలా ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి, వ్రతాలకి నేను బాగా రెడీ అవ్వాలి అని చెప్పి చాలామందికి ఆశ ఉంటుంది. ఇలాంటి కలెక్షన్స్కి బెస్ట్ ప్లేస్ ఎక్కడ అంటే ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీ పంజాగుట్ట స్టోర్లో. అండ్ అంతేకాదు, నేను ఇక్కడ చూస్తుంటే మాకు నెత్తి ఏమంటారు, పాపిడి బిల్ల. యా, నాకు తమిళ్ వచ్చేసింది. సో పాపిడి బిల్ల అండ్ వంకీలు, కరెక్టా? అరవంకి ఎంత క్యూట్ ఉందో. ఆహా, నాకు తెలిసి ఇది నా పెళ్ళి టైంలో వేసుకుంది. ఎలా వేసుకోవడం ఇలాగే కదా. యా, పెళ్ళి టైంలో వేసుకుంది. తర్వాత అప్పుడు కూడా వేసుకున్నానో లేదో గుర్తులేదండి, కానీ ఇది బాగుంటాయి. ఎంత క్యూట్ ఉందో చూసారా. దీంట్లో కూడా రామ సీతనే కదక్క, రామ్ పరివారే. ఇది కూడా చాలా డీటెయిలింగ్గా చాలా బాగున్నాయి. సో అంతేకాదు, మనకి ఇంకా ట్రెడిషనల్గా ఇంకా మనకి మొత్తం కంప్లీట్ సెట్ వేసుకోవాలి అని అనుకున్నప్పుడు సూర్య చంద్రుడు తర్వాత ఈ జడ ఎంత బాగుందో. జడ అయితే అసలు నా హెయిర్కి కరెక్ట్ సెట్ అయిపోతుంది. ఎస్, కానీ ఇప్పుడు నేను జడ వేసుకోలేదు, బట్ స్టిల్ యా వేసుకున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో గర్ల్స్, ఇంకెందుకండి వెయిట్ చేస్తున్నారు? ట్రెడిషనల్ వేర్ లైక్ వ్రతంకి కానీ ఫెస్టివల్స్కి కానీ ఆర్ ఎనీథింగ్ మీకు కావాలనుకుంటే వచ్చి గ్రాబ్ చేసేసుకోండి.
అమ్మాయిల మూడ్ స్వింగ్స్ గురించి చెప్తున్నప్పుడు నేను నా కాలేజ్ డేస్కి వెళ్ళిపోయాను అనమాట. సో కాలేజ్ స్టూడెంట్స్కి కానీ, అంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానీ, లేకపోతే నాలా ఇప్పుడు నేను ఎలా అయితే ఎలిగెంట్గా సింపుల్గా ఒక నెక్ పీస్ వేసుకున్నానో, సో ఇలాంటి ఒక జ్యువెలరీస్ వేసుకోవాలనుకుంటుంటారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ కలెక్షన్స్ ఉంది. ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయి చూడండి. దాంట్లో ఒక 2-3 అక్క ఇప్పుడు తీసి చూపిస్తారు. సో యా, చూడండి. సో ఈ రీసెంట్ టైమ్స్లో చాలామంది అమ్మాయిలు ఇలాంటి కలెక్షన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అండ్ వెతుకుతూ ఉంటారు ఎలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయని చెప్పి. సో ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి. నేనే ఇలాంటి వెరైటీస్ చూడలేదు, అన్ని కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఐ థింక్ వెళ్ళే ముందు నేనే ఒకటి తీసుకెళ్ళిపోతానేమో అని అనిపిస్తుంది. ఇక్కడ చూస్తుంటే ఇంకొకటి చెప్పడం మర్చిపోయా. ఏంటి, అమ్మాయిలకి మూడ్ స్వింగ్స్ గురించే చెప్తున్నాను. పెళ్ళైన ఆడపిల్లలకి కూడా రకరకాలుగా నల్ల పూసలు వేసుకోవాలి, డిఫరెంట్ డిజైన్స్ ఉండాలి అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. సో నాకైతే ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కలెక్షన్స్. నల్ల పూసల్లో కూడా ఈ పెండెంట్ వచ్చి కలెక్షన్స్, డిఫరెంట్ ఏంటి కలెక్షన్స్ ఉన్నాయి. సో ఎస్, పెళ్ళైన అమ్మాయిలు మీరు కూడా వచ్చి ఇలాంటి బ్యూటిఫుల్ నల్ల పూసల కలెక్షన్స్ని కూడా మీ సొంతం మీరు చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది అమ్మాయిలకి మూడ్స్ ఎలా ఉంటాయంటే డైమండ్ జ్యువెలరీస్ వేసుకోవాలబ్బా అని అనుకుంటూ ఉంటాం. దాచాం కుప్పలుగా. కానీ డైమండ్ ప్రైస్ చూసి చాలామంది డైమండ్స్కి అఫోర్డ్ చేయలేము. అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ ఎన్నో బ్యూటిఫుల్ డైమండ్ కలెక్షన్స్ ఉన్నాయి. సో చాలా ఏంటి అఫోర్డబుల్ ఉంటాయి. చూడండి ఎంత బాగుందో. సో ఇది చోకర్. అక్క కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా దీని గురించి? రతా కలెక్షన్ అంటారు. రతా కలెక్షన్స్. ఓకే. ఇది సీజర్డ్, ప్రీమియం సీజర్స్ వాడతారు. ఓకే. ఎంబ్రాయిడ్స్. సో ఇది వేసుకుంటే ఎవరైనా కనుక్కోగలరా డైమండ్ కాదా అని చెప్పి? అస్సలు లేదు. సో అలాంటి వాళ్ళ కోసం బ్యూటిఫుల్ డైమండ్ కలెక్షన్స్. ఇక్కడ ఇంకా ఎన్నో బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి. సింపుల్ డైమండ్ జ్యువెలరీ కలెక్షన్స్ కూడా ఉన్నాయి అండ్ హెవీ డైమండ్ జ్యువెలరీ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ కానీ, స్టడ్స్ కానీ, చాలా వెరైటీస్ ఉన్నాయి. చూసారు కదా, ఎన్నో బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి. నాకైతే చాలా నచ్చినాయి. అండ్ ప్రతి ఒక్క కలెక్షన్స్లో కూడా ఒక్కొక్క సెట్ తీసుకెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాను. సో అంత బాగా నచ్చింది. ఈ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు తీసుకోవాలనుకుంటే పంచాగుట్ట స్టోర్కి వచ్చి మీరు తీసుకోవాల్సిందే. సో ఆఫర్స్ గురించి ఇందాకే చెప్పాను కదా, 1 lakh వర్త్ జ్యువెలరీ పర్చేస్ చేస్తే 50,000 వర్త్ జ్యువెలరీ ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ 50,000 జ్యువెలరీ పర్చేస్ చేస్తే 25,000 వర్త్ జ్యువెలరీ ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ 25,000 వర్త్ జ్యువెలరీ పర్చేస్ చేస్తే 12,500 వర్త్ నక్షిమాల ఫ్రీగా ఇస్తున్నారు. అండ్ ఈ ఆఫర్ June 15th నుంచి June 30th వరకు మాత్రమే. సో మిస్ చేయకుండా త్వరగా వచ్చి పంచాగుట్ట స్టోర్లో ఈ ఆఫర్ని గ్రాబ్ చేసుకోండి. సో మీకోసం వచ్చి నా షాపింగ్ నేను చేసేసాను. నేను ఇందాకే చెప్పాను కదా, అన్ని కలెక్షన్స్లో ఒక్కొక్క కలెక్షన్ ఎలాగో తీసేసుకుంటాను ఒక్కొక్క సెట్ అని చెప్పి. సో నేను చెప్పినట్టు నా మూడ్ స్వింగ్స్కి, ఐ మీన్ నీ మూడ్ స్వింగ్స్ కోసం వచ్చాను, కానీ నా మూడ్ స్వింగ్లో నేను ఇంత తీసేసుకున్నాను. సో నా షాపింగ్ అయితే అయిపోయింది. బాయ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజస్విని గౌడ.